నమస్కారం. G3 మీడియా మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా అప్డేట్స్ మీకోసం. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు. గిరిజన ప్రాంతాల్లోని మౌలిక వస్తుల అభివృద్ధికి చర్యలు, యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు, గిరిజన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబాటు. మోదీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిర్వీర్యమయ్యాయని చాడ వెంకటరెడ్డి. బీజేపీ దేశాన్ని నియంతృత్వ పాలనలోకి తీసుకెళ్తుందన్న ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్న. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు. అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆషాఢ బోనాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు. తెలంగాణ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థన. కిషన్ రెడ్డి రాకతో అంబర్పేట మహంకాళి ఆలయంలో సందడి వాతావరణం. గిరిజన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని మంత్రి లక్ష్మణ్ పిలుపు. విద్యతోనే జీవితంలో మంచి మార్పు. గిరిజన విద్యా సంస్థల్లో మౌలిక వస్తుల అభివృద్ధి. గిరిజన విద్యార్థులకు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలన్న లక్ష్మణ్. వైద్య విద్యార్థిని ప్రియాంకపై కారు దాడి కేసులో కీలక మార్పులు. విద్యార్థులను కారుతో 3 సార్లు ఢీకొట్టినట్లు తెలిపిన రాజమహేంద్రవరం ఎస్పీ. ప్రియాంక కారు దాడి కేసులో సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం. కారు దాడి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సంక్షేమం, హక్కులు, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన సమాజం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. చైర్పర్సన్ కేడారి శ్రావణ్ గారు, ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్ల సునీత గారు, గిరిజన నాయకురాళ్ళు అయినటువంటి గిడ్డేశ్వరి గారు, దన్ను దొర గారు, దారా నాయక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మోజోరి తేజావతి గారు, గంగులయ్య గారు, భూదేవి గారు. ఈరోజు ఇద్దరిని చూశాం. గాయత్రి ఒక ఆదర్శం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలిగిందో చాలా స్పష్టంగా చెప్పింది. రాంబాబు ఏజెన్సీ ఏరియా నుంచి కాఫీలో వారి అనుభవాన్ని గురించి వారు చెప్పారు. ఇవన్నీ కూడా జయప్రదం చేసినటువంటి సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారు, అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, ఐఏఎస్. వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా మీ అందరికీ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కొమరం భీం ఆదివాసీ భవన్ లో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలు సాధించాలని సూచించారు. కష్టపడి చదివి మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన విద్యా సంస్థల్లో మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సుమారు 29 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లు, సోలార్ వాటర్ హీటర్లు వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు ఉందని వెల్లడించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వెల్ఫేర్ సంబంధించిన పిల్లల విషయంలో పట్ల నేను ముఖ్యమంత్రి గారు కోరినాను. మనకి ఏదైతే గిరిజనులకు సంబంధించిన వాటి వెల్ఫేర్కి సంబంధించిన టీచింగ్ వారికి కానీ, నాన్ టీచింగ్ కానీ, డైట్ కానీ, కాస్మెటిక్స్ సంబంధించిన కానీ మౌలిక సదుపాయాల విషయంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ పరంగా
సకాలంలో నిధులు ఇవ్వాలి, పిల్లలకు మంచి బోధన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు కోరినాను. ముఖ్యమంత్రి గారు మీకు తక్షణమే ఆర్థిక శాఖ మంత్రికి ఆర్థిక శాఖ కూడా వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గిరిజనులకు గిరిజనేతరులకు అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో ఈ ప్రభుత్వం అన్ని విధాలు మీకు అండగా ఉంటుంది. మీరు ఉన్నతమైన స్థాయిలో చదువుకునే విధంగా మీ ఆలోచన ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆదివాసీ. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ ఎంసీఆర్ టీమ్స్ లో త్వరలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీమ్స్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. టీమ్స్ ను సందర్శించిన అధికారులు ప్రజాప్రతినిధులు ఆసుపత్రిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏబీసీ బ్లాక్లతో పాటు వివిధ వైద్య విభాగాలు, మౌలిక వసతులు, వైద్యులు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రి ప్రారంభానికి ముందు మిగిలిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి రోజు నుంచి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వైద్య విభాగాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అవసరమైన వైద్య పరికరాలు, మానవ వనరులు, సహాయక సేవలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా టిమ్స్ ను అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సంస్థగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. టిమ్స్ సనత్ నగర్ ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్నది. 1082 అందులో 100 పడుకున్న ఇంటర్నేషనల్ బెడ్స్, 16 ఆపరేషన్ థియేటర్స్, సో ఎమర్జెన్సీ బెడ్స్, సర్జికల్, మెడికల్, తర్వాత ట్రయేజ్, ఇవన్నీ కలిపి కూడా 88 అన్నీ కలిపి ఈరోజు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అన్ని హంగులలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కార్డియాక్ సైన్సెస్, తర్వాత ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి టిమ్స్ సనత్ నగర్ సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ డివిజన్ 58లోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబంపై అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా భక్తులు సాంప్రదాయ పద్ధతుల్లో అమ్మవారికి పూజ నిర్వహిస్తున్నారన్నారు. స్థానిక ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు గుమ్మల రవీందర్ రెడ్డి, మట్ట సత్యనారాయణ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సమస్యలన్నిటి కూడా అమ్మవార్ల ఆశీర్వాదంతో అతి త్వరలో మేమందరం కూడా నెరవేర్చుకుంటాం. ఆ అమ్మవార్ల ఆశీర్వాదము మా పైన ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మరొకసారి బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ అంబర్పేటలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బోనాల సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలను కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అంబర్పేట్ మహంకాళి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాలు సమర్పించేందుకు మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటైన క్యూ లైన్లలో నిల్చున్నారు. ఆలయ పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది.
निजाम राज से शुरू करके पहले ही हमारा तेलंगाना में खासकर हैदराबाद में ये बोनाल पंडगा होता है। माता जी के आशीर्वाद के लिए ये फेस्टिवल होता है। स्पेशली इस पंडगा इस फेस्टिवल वुमेन्स ऑर्गेनाइज करते हैं, क्योंकि हर घर से माता के लिए बोनालू अलंकार करके जुलूस से ले जाकर माता को समर्पित करते हैं। ये फेस्टिवल में सबसे ज्यादा कोई भी नेचुरल कैलेमिटी नहीं होना चाहिए, सभी शांति रखना चाहिए, अच्छे बरसात आना चाहिए और लोग सुख और संतोष से रहना चाहिए। ऐसे माता जी को प्रार्थना करते हुए ये फेस्टिवल होता है। मैं इस संदर्भ में सभी महिलाओं को, सभी भक्तों को मेरा ओर से मैं हृदय से शुभकामनाएं देता हूं। ప్రధాని నరేంద్ర మోదీ 12 పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పూర్తిగా నిర్వీర్యమయ్యాయని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చేరుకున్న సిపిఐ ప్రచార జాథా బస్సు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగ కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తోందన్నారు. దేశాన్ని నియంతృత్వ పాలనలోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామని ఇచ్చిన హామీని కూడా విస్మరించారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్లతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అని పిలవడం సరికాదన్నారు. పేదల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను రాజ్యాంగ స్ఫూర్తితో అమలు చేయాలని సూచించారు. పూర్తిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పాతనిస్తున్నాం. వచ్చిన తర్వాత చెప్పిన మాటలకు చేతలకు పొంతం లేదు. నల్ల డబ్బు దేశంలో దోసుకున్నారు, విదేశంలో దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 15 లక్షలు అయితే చెప్పి ఒక్క పైసా కూడా ఏ కుటుంబానికి వేయలేదు. జన్మన్ దాని ఖాతాలు తిప్పుకున్నాడు, వేయలేదు. రెండో పాయింట్ అంటే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇలా ఏమైనా ఉద్యోగాలు ఇస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు. మరి యువకుల బతుకులు చిక్కిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపున చూస్తే ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. నూనె ధర కానీ, పప్పుల ధరలు కానీ, నూనెల ధర కానీ, సబ్బుల ధరలు కానీ, లేదా ఆఖరుకు మనం వాడుకునేటువంటి టీవీ అన్నిటి మీద కూడా, ఫ్రిడ్జ్ల మీద కూడా అడ్డగోలు పెరిగిపోయింది. జిఎస్టీ ట్యాక్స్ విపరీతంగా వేసి పెనుమారం మొత్తా ఉన్నారు. ఇక డీజిల్, పెట్రోల్ ధరకైతే అదిపోలేదు, రోజు పెంచుడే. అప్పుడప్పుడు గ్యాస్ రేటు ధర 450 ఉన్నాయి, 1200 పెరిగిపోయింది. ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు ఆలోచిస్తున్నారు. ఏమనంటే బీసీ వాళ్ళ, ఛాయ్ వాళ్ళ, పేదవాళ్ళ గురించి వచ్చినా అని చెప్తుంటారు. నీటు పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అయినాయి? ఇప్పుడు లీక్ అయిన తర్వాత చేతుగాలిన కాపులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చట్టం తీసుకొస్తా, నేను చట్టం శిక్షిస్తాను. అంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు అయిపోయాయి. మరి చాలామంది యువకులైతే చనిపోయింది కదా, ఆత్మహత్య చేసుకున్నారు కదా. అంటే నువ్వు ఇప్పుడు చట్టం తీసుకొచ్చి ఏం చేస్తావు? మొన్న జంతర్ మంత్రం చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతులలో వాళ్ళ కేసులు పెట్టింది. పూర్తి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. రైతుల వ్యతిరేక పాలన సాగిస్తూ ఉన్నాడు. రైతులకు మద్దతు ధర చట్టం తీసుకొస్తారని హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటి రద్దు చేసి 4 కోట్లకి విభజించి సమ్మె హక్కుని అరిపజేస్తూ ఉన్నాడు. వాళ్ళు పైకి తీసుకురావాలి. ఉన్నోనికి రేషన్ కార్డు ఎందుకే? ఇప్పుడు ఉన్నోనికి ఉన్నాయి రేషన్ కార్డులు, పేదోనికి అసలు పేదోనికి లేనేలేవు. కాబట్టి ఇలాంటి దుస్థితి వద్దు. అందుకని మనం చెప్పేందంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిన్న మొన్న చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఏంటంటే 40 కేసులలో 80 మంది ఉద్యోగులు 2 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు, విద్యాశాఖలో పనిచేస్తాడు. ఈ రెండిట్లా జీతం తీసుకుంటాడు. అంటే ఎక్కడున్నట్టు పరిపాలన జవాబుదారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, తెలియపరుస్తా ఉన్నాం. ఏంటంటే మీరు ఇంకా పరిపాలన గాడిలో పెట్టండి. ఇలా అదుపు తప్పింది, పరిపాలన గాడి తప్పింది. వాటే పోరాటాలే సిపిఐకి శరణ్యం, పోరాట ఉద్యమాలే ఊపిరి. ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. దున్నేవాడికి భూమి నాడు ఎట్లయితే భూములు వంచినమో ఇవాళ కూడా అలాంటి పోరాటాలకు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతాం అవుతామని చెప్పి తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వం మాత్రం తక్షణమే మరి వాళ్ళ ఏదైతే మరి పరదాక వ్యతిరేక విధానాలు అవలంబిస్తారని మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.
హైదరాబాద్ అంబర్పేటలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల సందర్భంగా మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని సీతక్క అన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం అదేవిధంగా ఎండోమెంట్ శాఖ వారి చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా అంబర్పేటలోని బిజ్లీ మహంకాళమ్మ గారి ఆలయంలో ఈరోజు ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మరి సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కుకునేది ఒకటే, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లిలోని ఏడుగుళ్ల పోచమ్మ అమ్మవారిని ముందుగా దర్శించుకున్న నాయకులు అనంతరం చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో భక్తులతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి సౌభాగ్యం నెలకొలాలని కోరుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఏడాది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో అమ్మవారిని కొలుస్తారని చెప్పారు. చార్మినార్ పరిసరాల్లో బోనాల సందడి నెలకొంది. మేడం మొత్తం సైడ్ అవుతున్నా నేను. कैमरा डाउन लक्ष्मण पीछे हटो जरा. शंभू भाई डालेगा इधर देखो. शंभू भाई मैडम 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 एक मिनट देखो बेटा रायला. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థినులను నిందితులు కారుతో 3 సార్లు బలంగా ఢీకొట్టినట్లు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసులోని సెక్షన్లను మార్చి నేర తీవ్రతను పెంచినట్టు వెల్లడించారు. సాధారణ రోడ్డు ప్రమాదంగా కాకుండా ఘటన జరిగిన తీరును పరిగణలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా వాహనంతో ఢీకొట్టారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. వైద్య విద్యార్థిని ప్రియాంకతో పాటు ఇతర విద్యార్థులకు జరిగిన ఘటనపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం.
అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది, ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. Big TV without fear or favor. గుంటూరు నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఘనంగా త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, జిన్నా టవర్ మీదుగా నాస్ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. దేశభక్తి నినాదాలతో నగరంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బలమైన నాయకత్వంతో దేశాన్ని ఏకం చేసే దిశగా పనిచేస్తోందన్నారు. ప్రజల్లో దేశభక్తి భావనను మరింత పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% జీడీపీని కంట్రిబ్యూట్ చేసి నంబర్ 1గా ఉందో మళ్ళీ అదే విధంగా భారతదేశాన్ని తీసుకువెళ్లేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి మహాసంకల్పానికి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మన భారతదేశం అనంటే ఐకమత్యం, మన భారతదేశం అంటే శక్తి, మన భారతదేశం అంటే శాంతి, సౌభ్రాతృత్వం, అదేవిధంగా మన భారతదేశం అంటే పాడి పంటలు, నిండైన తనం అని చెప్పి ఒక్క జెండా చూస్తేనే మన భారతదేశం ఏంటో పులి చెప్పేలాగా రూపకల్పన చేసిన ఆ మహోన్నత వ్యక్తి పింగళ వెంకయ్య గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి నాయకులందరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకత్వంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎంతో మంది మహానుభావుల త్యాగాలతో వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో పౌరులు అందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తూ వాటి ఫలాల్ని పొందుతున్నటువంటి సమయంలో ఆ స్ఫూర్తిని మిగిల్చేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి కష్టాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగాలతో ముందుకు వచ్చేటువంటి తరుణం ఈ స్వాతంత్ర దినోత్సవం. మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన గుంటూరులో తలపెట్టినటువంటి బీజేపీ పార్టీకి అలాగే జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేశ ప్రజలను ఒక ఉత్తేజపరచడానికి స్వాతంత్ర సమరంలో ఎవరైతే అమరులయ్యారో వాళ్లకు స్ఫూర్తి నింపడానికి ఈ యొక్క ప్రజల్లో మంచి దేశభక్తి, ప్రేమ, అనురాగాలు నింపడం కోసమే ఈ యొక్క కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 15కు ముందు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు నగరంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాల్లో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సందడి చేశారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయ్ దేవరకొండ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకంగా నిలిచే బోనాల పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. విజయ్ దేవరకొండను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. హ్యాపీ బోనాలు. ఫస్ట్ టైం వస్తున్నాం మా వాళ్ళ దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరు భద్రకాళి. సో ఇద్దరం వచ్చాము. ఆనంద్, కన్నాతో, రామ్తో మొక్కుకోవడానికి వచ్చాము. లోపల మీ అందరి కోరికలు తీరాలని మొక్కుకున్నా, నా కోరికలు తీరాలని మొక్కున్నా.
హ్యావ్ అ గుడ్ దర్శన్ మీ అందరితో రిక్వెస్ట్ ఇవ్వాలని గట్టిగా వస్తున్నా. హ్యాపీ బోనాలు వన్స్ అగైన్. హ్యాపీ బోనాలు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు. గిరిజన ప్రాంతాల్లోని మౌలిక వస్తుల అభివృద్ధికి చర్యలు, యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు, గిరిజన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబాటు. మోదీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిర్వీర్యమయ్యాయన్న చాడ వెంకటరెడ్డి. బీజేపీ దేశాన్ని నియంతృత్వ పాలనలోకి తీసుకెళ్తుందన్న ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్న. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు. అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆషాఢ బోనాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు. తెలంగాణ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థన. కిషన్ రెడ్డి రాకతో అంబర్పేట మహంకాళి ఆలయంలో సందడి వాతావరణం. గిరిజన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని మంత్రి లక్ష్మణ్ పిలుపు. విద్యతోనే జీవితంలో మంచి మార్పు. గిరిజన విద్యా సంస్థల్లో మౌలిక వస్తుల అభివృద్ధి. గిరిజన విద్యార్థులకు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలన్న లక్ష్మణ్. వైద్య విద్యార్థిని ప్రియాంకపై కారు దాడి కేసులో కీలక మార్పులు. విద్యార్థులను కారుతో 3 సార్లు ఢీకొట్టినట్లు తెలిపిన రాజమహేంద్రవరం ఎస్పీ. ప్రియాంక కారు దాడి కేసులో సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం. కారు దాడి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు.